హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. దానితో పాటుగా రిలేటెడ్ జీకే కానీ కాన్సెప్ట్ కానీ ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజు 57వ జ్ఞానపీఠ అవార్డుని రీసెంట్గా మనకి దామోదర్ మౌజు గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది పేరు ఆల్రెడీ తెలిసింది. అలాగే ఈయన ఏ భాషలో నిపుణులు అంటే కొంకణి భాష అండి. కొంకణి భాష మనకి జనరల్గా గోవా రాష్ట్రానికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా కూడా చెప్పొచ్చు. ఈయన ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా. సో కొంకణి భాషలో ఇంపార్టెంట్ సాహిత్యవేత్త అయిన ప్రముఖ సాహిత్యవేత్త అయిన ఎవరైతే దామోదర్ మౌజు గారు ఉన్నారో ఈయనకి 57వ జ్ఞానపీఠ అవార్డు అనేది లభించింది. గతంలో 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని కూడా అందుకున్నారు. అలాగే ఆయన ఆ అవార్డుని అందుకోవడానికి కారణం కార్ మిలన్ అనే ఒక బుక్. ఆయన రాసిన కార్ మిలన్ అనే పుస్తకం 1983లో ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డుని వచ్చేలా చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంకణి సాహిత్య పురస్కారాన్ని కూడా గతంలో అందుకున్నారు. సునామీ సీమన్ అనే దాన్ని 2011లో ఆయన రాశారనమాట. సో ఆ బుక్కి సంబంధించి కొంకణి సాహిత్య పురస్కారాన్ని ఆయన అందుకోవడం జరిగింది. అలాగే తెరిస్సా మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ ఫ్రమ్ గోవా, తెరిస్సా మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ ఫ్రమ్ గోవా అనేది ఆయన ఒక గ్రూప్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, చిన్న చిన్న కథలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న కథలన్నింటినీ కూడా ఒక బుక్ రూపంలో తెరిస్సా మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ ఫ్రమ్ ద గోవా అనే రూపంలో రాశారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ కి అది ఎంపిక కాబడింది అనమాట. అంతర్జాతీయ ప్రైజ్ కి సంబంధించి ఇది ఒక దాంట్లో మనకి ఈవెంట్ లో దీన్ని కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇలా గతంలో చాలా అవార్డ్స్ ని తెచ్చుకున్న ప్రముఖ రచయిత, అది కూడా కొంకణి రచయిత అయిన ఎవరైతే మనకి దామోదర్ మౌజు గారు ఉన్నారో ఆయన 57వ జ్ఞానపీఠ అవార్డుని పొందారు. అయితే కరెంట్ అఫైర్ అనేది దీనికి సంబంధించిందే. బట్ బ్యాక్గ్రౌండ్ లో మనకి అవార్డు యొక్క ప్రస్తావన గురించి తెలియాలి. జ్ఞానపీఠ అవార్డు కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానీ సో ఇలాంటివి మనకి జనరల్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ లో ఒక కీలక పాత్రని పోషిస్తే యాజ్ వెల్ యాజ్ అదే టైంలో స్టాటిక్ జీకేలో కూడా అవార్డ్స్ కేటగిరీలో ఇవి ఇంపార్టెంట్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. జ్ఞానపీఠ అవార్డుని సాహిత్యంలో ఇచ్చేందుకు అంటే మనకి ఈ బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించి ఇచ్చేందుకు 1965లో మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొచ్చారనమాట. కేవలం దీనిని మనకి ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో భారతదేశ భాషలు అండ్ అలాగే వాటితో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇతర భాషలు అంటే భారతీయ భాషలని, సో ఇండియన్ లాంగ్వేజెస్ దాంతో పాటుగా ఇంగ్లీష్లో ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే, భారతీయులు మాత్రమే కేవలం ఈ అవార్డుని అందుకోగలరు, ఫారినర్స్ కి లేదనమాట. కేవలం ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఇంగ్లీష్ భాషలో కానీ అంటే ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో కానీ మనకి బుక్స్ ని రాస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. ఈ అవార్డుని ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి 11 లక్షల రూపాయలని క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రాంజ్ సరస్వతీ దేవి స్టాట్యూ ఏదైతే ఉందో, కాంస్య వాగ్దేవి స్టాట్యూ, సో అది ఇవ్వడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా అవార్డు అందుకున్న వ్యక్తి వీటిని కూడా అందుకోవడం జరుగుతుంది. 1965లో శంకర్ కురూప్ అనే పర్సన్ మలయాళం భాషకి గాను ఈ అవార్డుని ఆయన అందుకున్నారనమాట. అలాగే నెక్స్ట్ 2018లో అమితావ్ ఘోష్ ఇంగ్లీష్ లో అవార్డుని అందుకున్నారు. 2022లో అంటే ఈ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు 57వది లాస్ట్ ఇయర్ కి గాను ఇవ్వబడింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన అవార్డు ఈ సంవత్సరం ఇచ్చారు. అది 57వ జ్ఞానపీఠ అవార్డు అనమాట. మనకి దామోదర్ మౌజు గారికి ఇచ్చారు. ఈయనని ఎందుకు తీసుకొచ్చామంటే ఆంగ్లంలో మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అంటే అమితావ్ ఘోష్ గారుగా చెప్పొచ్చు అనమాట. అందుకని ఎస్పెషల్లీ ఈ బిట్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. అలాగే రీసెంట్ గా అమితావ్ ఘోష్ గారు కరెంట్ అఫైర్స్ లో ఉన్నారు. ఎందుకంటే ఈయన ఒక బుక్ ని రాశారు 2022-23కి సంబంధించి, స్మోక్ అండ్ యాష్ జర్నీ త్రూ దట్ మనకి ఓపియమ్స్ అని చెప్పేసి ఓపియం నాలెడ్జ్ అని ఒక బుక్ ని రాశారు. స్మోక్ అండ్ యాష్ అనే బుక్ ని రాసింది అమితావ్ ఘోష్ గారు 2023లో. అలాంటి పర్సన్ జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి ఇంగ్లీష్ భాషలో మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డుని పొందారు. టోటల్ గా జ్ఞానపీఠ అవార్డు పొందిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి శంకర్ కురూప్ గారు మలయాళం భాషకి గాను. రీసెంట్ గా అయితే మాత్రం మనకి ఎవరైతే దామోదర్ మౌజు గారు ఉన్నారో సో ఆయన కొంకణికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఇవి టోటల్ గా జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ అవార్డుని ఈ సంవత్సరం మనకి 57వ అవార్డుగా అందుకున్న వ్యక్తి ఈయన. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే
జనరల్గా ఇది మనకి నిరుద్యోగానికి సంబంధించింది, అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్కి సంబంధించి ఒక డేటాని జాతీయ గణాంకాల సంస్థ లేదా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో అది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే పని చెయ్యగలిగే సామర్థ్యం ఉండి కూడా పనిని ఇవ్వలేకపోతే లేదా పనిని కల్పించలేకపోతే అలాంటి స్థితిని నిరుద్యోగిత అని చెప్పేసి అంటారు. సో ఇఫ్ అ పర్సన్ హ్యావ్ అ క్యాపబిలిటీ టు డూ అ వర్క్ బట్ వీఆర్ అనేబుల్, అంటే గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు ప్రొవైడ్ అ పర్టికులర్ వర్క్ టు అ మేల్ ఆర్ ఫీమేల్ ఇన్ ఇండియా ఆర్ అ పర్సన్ టు ఏ ఇండియా అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఎలా ఉంది అనేది ఇక్కడ చూపించారు. 2022లోనంట మేల్ అంటే పురుషుల విభాగంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 6.5% ఉందంట డిసెంబర్ నాటికి. అండ్ ఫీమేల్కి వచ్చేటప్పటికి 9.6% ఉందంట. మహిళలకి సంబంధించి 9.6%, పురుషుల విభాగానికి సంబంధించి 6.5% 2022 డిసెంబర్ నాటికి. సో రీసెంట్ వాటిని అంటే మనం ఆల్రెడీ కొన్ని మంత్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదా 2023లో. సో రీసెంట్గా ఇప్పుడు ఉన్న డేటాని లాస్ట్ ఇయర్ డేటాతో మనం కంపైల్ చేసుకుంటే కనుక మార్చ్ 2023లో నిరుద్యోగిత రేట్ అనేది తగ్గిందంట. డిసెంబర్ 2022లో ఇదే స్టాటిస్టికల్ ఆఫీసు భారతదేశంలోని మహిళలు మరియు పురుషులకి సంబంధించిన నిరుద్యోగ పర్సంటేజ్ అనేది ఇచ్చింది. మళ్ళీ ఇదే ఆఫీసు మార్చ్ మధ్యలో ఈ సంవత్సరంలో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రేషియోని ఇచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే రీసెంట్గా భారతదేశంలో నిరుద్యోగిత పర్సంటేజ్ మహిళలు మరియు పురుషులకి సంబంధించి తగ్గిందంట. ఇక్కడ చూడండి 2023లో నుంచి మార్చ్ మధ్యలో మెన్ విభాగానికి చూసుకుంటే 6% ఉందంట, విమెన్ విభాగానికి చూసుకుంటే 9.2% ఉందంట. ఎలా కంపేర్ చేసుకున్నా సరే మనకి డిక్రీజింగ్ గానే ఉందన్నమాట. సో అది ఇక్కడ మనకి మెయిన్ గా చెప్తున్నారు. ఇందులో అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో కూడా స్లైట్ గా పెరిగినట్టుగా చెప్పడం జరుగుతుంది. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారో వాళ్ళు టోటల్ వర్కర్స్ డివైడెడ్ బై ఇండియా పాపులేషన్ ఇంటూ 100 అనమాట. సో ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇంటూ 100 చేస్తే ఏదైతే ఆ రేషియో వస్తుందో, ఏదైతే ఆ పర్సంటేజ్ వస్తుందో దాన్ని వర్కర్ పాపులేషన్ రేషియోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్ములా అనమాట. అలాగే జెండర్ ప్రయారిటీకి కనుక చూసుకున్నట్టయితే జెండర్ ప్రయారిటీలో ఫీమేల్ రేషియో అనేది మెన్ రేషియో కన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట. స్లైట్గా పెరిగిందంట కూడా. ఇది ఓవరాల్గా మనకి మార్చ్ 2023లో నిరుద్యోగితకి సంబంధించి చెప్పిన మెయిన్ థింగ్ అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే గనక 6.8% గతంలో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఈ మధ్య నెలల్లో 6.8% తగ్గింది అని ఎవరు చెప్పారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది అనమాట. అదే ఇక్కడ మనకి టోటల్ గా ఇచ్చారు. ఈ మధ్యన ఏది అడిగినా ఎలా అడుగుతున్నారంటే అండి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ని ప్రీవియస్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తున్నారు. ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ లో రీసెంట్ గా ఏదైతే వచ్చిందో అదే అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ గా ఏదైతే ఉందో దానిని దీనితో కంపేర్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇది కూడా మనకి చాలా అవసరం. అలాగే భారతదేశంలో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రిక్షనల్, డిస్టింగ్విష్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచన్న నిరుద్యోగం అని చెప్పేసి, చక్రీయ నిరుద్యోగం అని ఇలాంటి నిరుద్యోగాలు ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా అన్ఎంప్లాయ్మెంట్ చదివినప్పుడు డెఫినేషన్ చదువుకుని టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చదువుకుని దాని తర్వాత రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఉంటే అది అప్డేట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా దీనికి భారతదేశంలో ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి వీటి పర్సంటేజెస్ని తగ్గించడానికి అన్ఎంప్లాయ్మెంట్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. సో అలాంటి పథకాల్ని చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. స్టేట్స్ కూడా కొన్ని పథకాలని తీసుకొచ్చాయి. అవి గనుక మీరు నోట్స్ చేసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీకు కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ ఇచ్చినా పెడతారు, లేదా డేటా పరంగా అడిగినా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాంటివి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి ఈ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. మీకు ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చితే చూసారా, ఇది ఎవరిచ్చారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSSO కదా ఈ రిపోర్ట్ ఇచ్చింది. NSSO ఏం చేసింది అంటే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని తెలుసుకోవడానికి కానీ అన్ఎంప్లాయ్మెంట్ యొక్క స్థితిని తెలుసుకోవడానికి కానీ నిరుద్యోగుల్ని 3 టైప్స్ కింద విడగొట్టింది. ఒకటి క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టాటస్, డైలీ స్టాటస్. రోజువారీ నిరుద్యోగితకి సంబంధించి అండ్ వారపరమైన పరిస్థితులకు సంబంధించిన నిరుద్యోగిత,
నిరంతర నిరుద్యోగిత అని చెప్పేసి ఉన్నాయి. ఒక పర్సన్కి ఒక జాబ్ చెయ్యాలని చెప్పేసి ఉంది, ఆ జాబ్ అన్వేషణలో, ఆ జాబ్ కోసం అని చెప్పేసి సర్చింగ్లో 1 సంవత్సరంలో చాలా రోజులు ఖాళీగా ఉన్నారనుకోండి, అలాంటి ఉద్యోగాన్ని అలా పర్సన్ని నిరంతర ఉద్యోగితగా కన్సిడర్ చేస్తారు. దాన్ని క్రోనిక్ అన్ఎంప్లాయ్మెంట్గా అంటారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో దీన్ని బహిరంగ నిరుద్యోగితగా కూడా రికగ్నైజ్ చేస్తారు, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్గా. నెక్స్ట్ వన్ వీక్లీ స్టేటస్. కనీసం 7 రోజుల్లో ఒక పర్సన్ 1 గంట కూడా పనికి దొరకలేదు అనుకోండి, లేదా చేయలేదనుకోండి, ఆ పర్సన్ ఎక్కడ పెడతారంటే మనకి వీక్లీ స్టేటస్లో పెడతారు. ఒక రోజులో అసలు మనకి పని దొరకలేదు అనుకోండి, ఒక పర్సన్కి డైలీ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. ఇలా NSSO దీని ద్వారా క్యాలిక్యులేషన్ చేసి భారతదేశంలో నిరుద్యోగం ఇంతుంది, ఇంత పర్సెంటేజ్ పెరిగింది లేదా తగ్గింది, మహిళలకి ఇంతుంది, మెన్స్కి ఇంతుంది అని చెప్పేసి ఇస్తుంది. ఈ స్టేటస్ని బేస్ చేసుకుంటుంది అనమాట. అయితే జనరల్గా ఈ పరిస్థితులు ఉంటాయి చూసారా, నిరుద్యోగం యొక్క పరిస్థితులు, వాటిని బట్టి కూడా భారతదేశంలో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సాధారణంగా ఇవి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఒక పనికి కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ టైంలో అక్కడ ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. భారతదేశంలో ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రామాల్లో మనకి వ్యవసాయ క్షేత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా. భారతదేశంలో మనకి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అని అడుగుతారు, వ్యవసాయ క్షేత్రాల్లో. అలాగే నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, సంఘర్షణ నిరుద్యోగిత అంటాం. అంటే ఒక పర్సన్ జనరల్గా ఒక ఉద్యోగం చేస్తూ దాన్ని మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళే లోపు ఈ టైం పీరియడ్ ఉంటుంది చూసారా, ఈ టైం పీరియడ్లో ఆ పర్సన్ ఖాళీగా ఉంటారు చూసారా, ఆ టైంలో ఆ పర్సన్ని మనం దేంట్లో పెడతామంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్లో పెడతాం. అంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్టర్గా చేశారు, అండ్ బి అనే కంపెనీలో టెక్నికల్ దానికి చేంజ్ అవ్వాలనుకున్నారు. సో ఇందులో రిజైన్ చేసి ఇందులో జాయిన్ అయ్యే లోపు ఆ పర్సన్ కనుక ఖాళీగా ఉంటే ఆ పర్సన్ని మనకి ఏ అన్ఎంప్లాయ్మెంట్లోకి తీసుకుంటారంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే సైక్లిక్, చక్రీయ నిరుద్యోగిత అంటారు. అంటే మనకి సీజన్స్ని బట్టి, బిజినెస్ సైకిల్స్ని బట్టి, బూమ్స్ని బట్టి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇలా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ని మనకి రకరకాల నిరుద్యోగాల్ని పరిస్థితులను బట్టి అయితే ఇలా విడదీస్తారు. జాతీయ గణాంకాల సంస్థ మాత్రం దాని యొక్క డేటా కోసం భారతదేశంలోని నిరుద్యోగాన్ని ఇలా విడదీయడం జరిగింది అనమాట. ఇలాంటి నిరుద్యోగం యొక్క పర్సంటేజ్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంట ఇండియాలో జాన్ నుంచి మార్చ్ మంత్లో 2023లో ఎంత పర్సంటేజ్ తగ్గిందని నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫీస్ చెప్పింది అంటే మనకి 6.8% అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి మినిస్టర్గా మనకి భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఈయనే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్మిక మరియు ఉద్యోగ సంఘానికి సంబంధించి మంత్రిత్వ శాఖగా కూడా ఈయనే ఉన్నారు భూపేంద్ర యాదవ్ గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. మనకి నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా, కేంద్ర సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ అయ్యారు. గతంలో ఉన్న సురేష్ ఎన్ పటేల్ గారిని రీప్లేస్ చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రెసెంట్ నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు. సో గతంలో ఎవరున్నారంటే సురేష్ ఎన్ పటేల్ గారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం. అసలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే, సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మిగతా ఆర్గనైజేషన్స్లో కానీ కరప్షన్ ఏమన్నా జరిగితే, సో జనరల్గా మనకి అవినీతి లాంటివి అంటాం కదా, అలాంటివి ఏమన్నా జరిగితే సో దానికి సంబంధించి క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి, పరిపాలనా సమయాల్లో లేదా గవర్నెన్సీ విభాగంలో ఏదైనా కరప్షన్స్ లాంటివి ఎదురైతే వాటిని క్విక్గా రెస్పాండ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక బాడీని, ఒక సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది కేంద్ర విజిలెన్స్ విభాగం యొక్క రూపంలో. దీన్ని భారతదేశంలో తీసుకురావడానికి మెయిన్ రీజన్ కే సంతానం కమిటీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కోసం ఏర్పాటైన కమిటీ భారతదేశంలో ఏది అంటే కే సంతానం కమిటీగా గుర్తుపెట్టుకోండి. దీనిని 1964లో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే కే సంతానం కమిటీ యొక్క రిపోర్టు మేరకు 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఒక అధికారిక సిస్టమ్ కింద, ఒక జస్ట్ సిస్టమ్ కింద మానిటర్ చేయడానికి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో తీసుకొచ్చింది.
దాని తర్వాత 2003లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది, సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ అని చెప్పేసి. సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ 2023 తీసుకొచ్చి దానికి స్టాట్యూటరీ స్టాటస్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ స్టాట్యూటరీ స్టాటస్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం, బట్ ఇలా గుర్తుపెట్టుకోండి. 1964లో ఒక సిస్టమ్ గా ఏర్పడిన కేంద్ర విజిలెన్స్ విభాగం మనకి 2003 చట్టంతో స్టాట్యూటరీ స్టాటస్ ని పొందడం జరిగింది. ఇది కంప్లీట్ గా పార్లమెంట్ కే రెస్పాన్సిబుల్. సో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అంటే పార్లమెంట్ కి. కానీ దాని యొక్క రిపోర్ట్ ని మెయిన్ గా ఎవరికి సబ్మిట్ చేస్తుంది అంటే రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఒకటి. రిపోర్ట్ ని సబ్మిట్ చేసేదేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అందులో ఉన్న చైర్మన్ కి ప్రమాణ స్వీకారం చేసేది కూడా మనకి చేయించేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. బట్ ఇది కంప్లీట్ గా ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉంటుందంటే పార్లమెంట్కి. నెక్స్ట్ వన్, ఇందులో ఒక చైర్ పర్సన్ ఉంటారు, అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది చూసారా. సో దీంట్లో ఒక చైర్ పర్సన్ ఉంటారు, అలాగే చైర్ పర్సన్ తో పాటు 2 మెంబర్స్ ఉంటారు. ఇది కంప్లీట్ గా ఒక బాడీ అన్నమాట. అలాగే భారతదేశంలో మనకి ఫస్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ గా వచ్చిన పర్సన్ నిట్టూరు శ్రీనివాసరావు గారు. ద ఫస్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరున్నారంటే నిట్టూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు. అండ్ ఆయన తర్వాత లాస్ట్ రీసెంట్ గా అయితే సురేష్ ఎన్ పటేల్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు సురేష్ ఎన్ పటేల్ గారి స్థానంలో ఎవరు వచ్చారంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు రావడం జరిగింది. ఒకసారి చూసుకోండి, కరెంట్ అఫైర్ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఏర్పాటయ్యారు. ఎవరి స్థానంలో? సురేష్ ఎన్ పటేల్ గారి స్థానంలో మనకి ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు, అండ్ సురేష్ ఎన్ పటేల్ గారు దేనికి చైర్మన్? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆ బాడీ ఎలా ఉంటుంది? ఒక చైర్ పర్సన్, మాక్సిమం 2 మెంబర్స్ ఉంటారనమాట. అలాగే ఆ ఫస్ట్ చైర్ పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? నిట్టూరు శ్రీనివాసరావు గారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇది ఎవరికి రెస్పాన్సిబిలిటీ? పార్లమెంట్ కి. ఎవరికి మనకి రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తుంది? రాష్ట్రపతికి. సో దీనికి స్టాట్యూటరీ స్టాటస్ ని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 ద్వారా తీసుకొచ్చారు. అంతకు ముందర ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1964లో. సో ఏ కమిటీ యొక్క ఆధారంగా ఏర్పడింది అంటే మనకి మెయిన్ గా కే సంతానం యొక్క రికమెండేషన్స్ మేరకు, ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది. ఇప్పుడు మీకు తెలియాల్సింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది చూసారా. సో దాని యొక్క అపాయింట్మెంట్స్ అనేవి ఎవరు నిర్ణయిస్తారు, ఎలా జరుగుతాయి అనేది ఒకటి తెలియాలి. అలాగే రెండోది స్టాట్యూటరీ స్టాటస్ అంటే ఏంటనేది తెలియాలి. ఈ 2 తెలిస్తే ఈ కరెంట్ అఫైర్ ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒకసారి అవి కూడా చూద్దాం. సో నేను చెప్పాను కదా ఇంకొక 2 ఉన్నాయని. ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి తెలుసుకోవాలి, స్టాట్యూటరీ బాడీ కానీ స్టాటస్ కానీ దానికి సంబంధించింది తెలుసుకోవాలి. ఒకసారి మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి తెలుసుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది చూసారా, ఇదేంటంటే ఏ బాడీని కూడా మనకి జనరల్గా ఇన్వెస్టిగేట్ చేయదు. అంటే మనకి సిబిఐ ఉందనుకోండి, ఏదైనా క్రైమ్ జరిగితే అది వెళ్ళి మనకి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే జస్ట్ నార్మల్గా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుని దాని తర్వాత యాక్షన్కి సంబంధించింది తీసుకుంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, లోక్పాల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి విజిల్ బ్లోవర్, వీళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైనా మనకి అక్కడ రెస్పాన్స్ అనేది డిఫరెన్స్గా ఉంది, ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇలాంటివి అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళొచ్చు. ఈవెన్ లోక్పాల్ అనేది యాంటీ కరప్షన్ అథారిటీగా చెప్తామన్నమాట. లోక్పాల్ ఏమో కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర స్థాయికి సంబంధించింది, లోకయుక్త ఏమో రాష్ట్ర స్థాయికి సంబంధించింది. ఇది కూడా మనకి యాంటీ కరప్షన్ అథారిటీకి సంబంధించింది. అయితే లోక్పాల్లో ఒక చైర్మన్ ఉంటారు, అలాగే మాక్సిమం 8 మెంబర్స్ ఉంటారనమాట దీని కంపోజిషన్. దీని పక్కన పెడితే విజిల్ బ్లోవర్ అంటే ఒక సంస్థ గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ అన్యాయం చేస్తున్నారు లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు, కరప్షన్ చేస్తున్నారు అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఎవరైతే అప్రోచ్ అవుతారో ఆ పర్సన్ ని విజిల్ బ్లోవర్ గా పిలుస్తారనమాట. సో ఈ పర్సన్ కానీ లోక్పాల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యాంటీ కరప్షన్స్ గురించి విజిలెన్స్ కమిషన్ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయితే ఇదేం చేస్తుంది అంటే సిబిఐ ద్వారా కానీ విజిలెన్స్ ఆఫీసర్స్ ద్వారా కానీ సో ఇన్ఫర్మేషన్ అంతటిని కలెక్ట్ చేసుకుని ఆ డేటాని పొందుపరచడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988
అవినీతి నిరోధక చట్టం 1988, ఇయర్ గుర్తుపెట్టుకోండి, అవినీతి నిరోధక చట్టం 1988. ఇది ఇన్ఫర్మేషన్, దీనికి వచ్చిన ఏవైతే మనకి కంప్లైంట్స్ కావచ్చు, దీనికి వచ్చిన మెయిన్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే మనకి సోర్సెస్ కానీ ఎలా కలెక్ట్ చేస్తుంది అంటే అవినీతికి నిరోధక చట్టం 1988 ద్వారా మనకి కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విజిల్ బ్లోవర్ అనుకోండి, నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను, పలానా నేను ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, సో ఇక్కడ ఈ స్కీమ్ని పంచడం కోసం అని చెప్పేసి, ఈ స్కీమ్ని చేయడం కోసం అని చెప్పేసి ఇంత మనీని తీసుకుంటున్నారు, లేదా ఇలా ఇల్లీగల్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, కరప్షన్ చేస్తున్నారని చెప్పాను అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుందంటే అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. సో అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ ద్వారా కానీ సిబిఐ ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా మనకి కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఉంటాయి. ఈవెన్ లోక్పాల్ కూడా ఏంటంటే యాంటీ కరప్షన్ని మనకి ఏమంటారు బ్యాన్ చేయడం కోసమే. ఇండియాలో ఏమైంది అంటే సుప్రీంకోర్టు ఒకసారి చెప్పింది, సిబిఐ లాంటివి కూడా మనకి కేజ్డ్ ప్యారెట్ లాంటివే, బంధించబడిన ఏదైతే చిలక ఉంటుందో పంజరంలో అలాగే అయిపోతున్నాయి చాలా అథారిటీస్ భారతదేశంలో, చాలా సుపీరియర్ బాడీస్. సో యాంటీ కరప్షన్ అనేది పవర్ఫుల్గా ఉండట్లేదు. ఇలాంటి మాటల్ని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. యాంటీ కరప్షన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అన్ని బాడీస్కి కూడా సుపీరియర్గా ఉండాలి అని చెప్పేసి ఈ లోక్పాల్, లోక్యుక్త లాంటి వాటిని తీసుకొచ్చారనమాట. సో జనరల్గా ఏంటి, మనల్ని ఒకళ్ళు పరిపాలిస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి అంటే ఏదైనా మనకి సంబంధించి అవినీతి జరిగింది అనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మనల్ని పరిపాలించే వాళ్ళ మధ్యలోనే అవినీతి జరిగితే, మనల్ని పరిపాలించే వాళ్ళే అవినీతికి పాల్పడితే, సో వాళ్ళని కూడా మానిటర్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అందుకనే లోక్పాల్, లోక్యుక్త లాంటివి తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా మనకి యాంటీ కరప్షన్, అవినీతికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్సే గా చెప్పొచ్చు అనమాట, కంట్రోల్ చేయడానికి. అలాగే నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో చైర్మన్ని అపాయింట్ చేయడానికి కానీ మెంబర్స్ని అపాయింట్ చేయడానికి కానీ ఒక బాడీ ఉంటుంది. 3 మెంబర్స్ ఉంటారు అందులో. ఒక పర్సన్ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి హోంశాఖ మంత్రి, ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు చూసారా, ఆ పర్సన్ అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ హోంశాఖ మంత్రి ప్రైమ్ మినిస్టర్. ఈ ముగ్గురితో కూడిన త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో అది ఏ పర్సన్ అయితే సెలెక్ట్ చేస్తుందో ఆ పర్సన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేపిస్తారనమాట. అలా మనకి సెంట్రల్ విజిలెన్స్ కి కమిషన్ కి సంబంధించిన చైర్ పర్సన్ కానీ మెంబర్స్ కానీ అపాయింట్ అవుతారు, ముఖ్యంగా చైర్ పర్సన్. అలా మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి కమిషనర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఎవరు అపాయింట్ అయ్యారు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎందుకు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎవరు అప్రోచ్ అవ్వచ్చు, అప్రోచ్ అయితే మాత్రం 1988 చట్టం ప్రకారం అది ఎలా ప్రొసీడింగ్స్ ని చేస్తుంది, ఒకవేళ అందులో ఉన్న బాడీ ఏదైతే ఉందో ఆ బాడీలోని మెంబర్స్ ఎలా అపాయింట్ చేయబడతారు, ఇవన్నీ తెలిసాయి. సో కాబట్టి మీకు దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇంకా మీకు తెలియాల్సింది ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ. ఇక మీదట మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కడైనా సరే స్టాట్యూటరీ బాడీ అని వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి. అది తెలిస్తే మీకు చాలా ఇబ్బంది అనేది తొలగిపోతుంది. సో ఒకసారి అది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి ఉంటాయి. మీకు డైలీ మనం యూజ్ చేసే పదాలే పాలిటీలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైన అని చెప్పేసి పిలుస్తాం కదా, నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధం కానివి అనమాట. సో 2 పార్ట్స్ కింద ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయి. అండ్ ఇందులో మనకి ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అంటారు. లా కమిషన్ కూడా మనకి కాన్స్టిట్యూషన్ బాడీ. అలాగే యూపీఎస్సీ కానీ, ఆర్థిక కమిషన్ ఏదైతే ఉందో ఇది కానీ, నేషనల్ కమిషన్ ఫర్ దట్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లోకి రావడం జరుగుతుంది, రాజ్యాంగపరమైనవి. అలాగే నెక్స్ట్ రాజ్యాంగబద్ధం కానివి, మరి కాన్స్టిట్యూషన్ పరంగా ఏర్పడినవి కూడా ఇండియాలో ఉన్నాయి. వాటిని ఎలా ఏర్పరుస్తారు అంటే డిఫరెంట్ సెక్టార్స్లో. స్టాట్యూటరీ అంటే చట్టబద్ధంగా, నాన్ స్టాట్యూటరీ అంటే చట్టబద్ధం కానివి, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్గా ఉంటాయన్నమాట. ఇందులో స్టాట్యూటరీ బాడీస్ అంటే పార్లమెంట్ ఏదైతే ఉందో, సో పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసి ఒక బాడీని ఏర్పరుస్తుంది, ఒక సిస్టమ్ని తీసుకొస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది,
దానికి సంబంధించి 2003లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఒక చట్టం ద్వారా గవర్నమెంట్ కానీ పార్లమెంట్ కానీ ఒక సిస్టమ్ని ఏర్పరిస్తే దానిని ఏ బాడీ అని చెప్పేసి పిలుస్తారు? స్టాట్యూటరీ బాడీ. ఆల్రెడీ అది రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉంది లేదా రాజ్యాంగం ప్రకారం తీసుకొస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. నెక్స్ట్ నాన్ స్టాట్యూటరీ బాడీ అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడింది కాదు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? స్టాట్యూటరీ బాడీ ఏదైతే ఉంటుందో, చట్టబద్ధంగా ఏదైతే ఏర్పడుతుందో దానికి లీగల్ పవర్స్ ఉంటాయి. సో లీగల్ యాక్షన్స్ తీసుకునే రైట్స్ ఉంటాయి. దీనికి లీగల్ యాక్షన్స్ తీసుకునే రైట్స్ ఉండవు. ఇది కేవలం అడ్వైజరీ, సలహా బాడీగా మాత్రమే ఉంటుంది, సలహా సిస్టమ్గా మాత్రమే ఉంటుంది అనమాట నాన్ స్టాట్యూటరీ. నెక్స్ట్ రెగ్యులేటరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం ద్వారా ఏం చేస్తుందంటే ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ని మనకి కంట్రోల్ చేయడానికి కొన్ని బాడీని ఏర్పరుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బ్యాంక్స్ అన్నిటినీ కూడా మనకి కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ. రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. ఇండస్ట్రీస్కి సంబంధించిన వాటి అంటే స్టాక్స్కి సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా మనకి సెక్యూరిటీస్ని చూసుకునేది సెబీ అన్నమాట. అలా సెబీ, ఆర్బీఐ ఇవన్నీ కూడా రెగ్యులేటరీ బాడీస్గా చెప్పడం జరుగుతుంది. మనకి ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ని సంబంధించిన వాటిని స్పెసిఫైగా మానిటర్ చేయడానికి, బ్యాంక్స్ని మానిటర్ చేయాలన్నా, నెక్స్ట్ వాటికి సంబంధించి లైసెన్స్ ఇవ్వాలన్నా, వాటికి సంబంధించిన రూల్స్ని పెట్టాలన్నా అన్ని ఆర్బీఐ చేసుకుంటుంది. అలా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్కి ఒక హెడ్గా కానీ ఒక పర్టిక్యులర్ హై సుపీరియర్ సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఏర్పరిస్తే దానిని రెగ్యులేటరీ బాడీగా చెప్తాం. నెక్స్ట్ క్వాజీ జుడిషియల్ అంటాం. జుడిషియల్ బాడీ అంటే చట్టాన్ని ఏర్పరిచేది, అండ్ క్వాజీ జుడిషియల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న లా ఏదైతే ఉంటుందో దాన్ని అమలు పరచడాన్ని క్వాజీ జుడిషియల్ బాడీస్గా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? రాజ్యాంగబద్ధమైనవి, రాజ్యాంగబద్ధం కానివి. రాజ్యాంగబద్ధం కానివి లాంటిలో మనకి ఒకటి స్టాట్యూటరీ, చట్టబద్ధంగా ఏర్పడితే. 2 చట్టబద్ధంగా కూడా ఏర్పడవు, అంటే సలహా కోసం అని చెప్పేసి ఏర్పడితే. ఇంకొకటి రెగ్యులేటరీగా ఏర్పడితే, ఇంకొకటి క్వాసీ జుడిషియల్గా ఏర్పడితే. ఇది టోటల్గా స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నది స్టాట్యూటరీ బాడీ. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే ఏర్పరుస్తుందో దానిని స్టాట్యూటరీ బాడీ అంటాం. ఈ స్టాట్యూటరీ బాడీయే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అదే మనకి ఇక్కడ వార్తల్లో ఉంది. ఒకసారి ఇండియాలో ఉన్న స్టాట్యూటరీ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక లిస్ట్ చూసామనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే నేను చెప్పాను కదా స్టాట్యూటరీ బాడీస్ అన్నమాట. సో చట్టబద్ధమైన సంస్థలకి ఇండియాలో ఎగ్జాంపుల్గా ఏం చెప్తారు? జాతీయ అభివృద్ధి మండలి ఏదైతే ఉందో, సో అది నేషనల్ ప్లానింగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంట. అది మనకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ చైర్మన్గా ఉన్నారు. ఇది స్టాట్యూటరీ బాడీ. జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. సో దీనికి మనకి చైర్మన్గా అరుణ్ కుమార్ మిశ్రా ఉన్నారు. అలాగే కేంద్ర సమాచార సంఘం, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. యశ్వర్ధన్ కుమార్ సిన్హా 2020 నుంచి దీనికి చైర్మన్గా ఉన్నారు. లోక్పాల్, లోక్యుక్త్ ఈ 2 కూడా మనకి ఏమంటారు స్టాట్యూటరీ బాడీస్ కానీ వస్తాయి. వీటితో పాటుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్మన్గా ఎవరున్నారు? ప్రవీణ్ కుమార్ సిన్హా గారు, శ్రీవాస్తవ గారు ఉండడం జరిగింది. అండ్ మానవ హక్కుల సంఘానికి అరుణ్ కుమార్ మిశ్రా గారు. జాతీయ అభివృద్ధి మండలికి వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్, కేంద్ర సమాచార సంఘానికి వచ్చేటప్పటికి యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఒకవేళ గనక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే, ఒకవేళ ఆయన గిల్ట్ ప్రూవ్ అయితే, అది కూడా ఎవరు ప్రూవ్ చేయాలి? సుప్రీంకోర్టు ద్వారా. భారతదేశం యొక్క ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఉందో దాని ద్వారా ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మనకి తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనని పదవీ బాధ్యత నుంచి తీయచ్చు అనమాట. హీ ఆర్ షీ విల్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ దే ఆర్ ప్రూవ్డ్ బై దట్ సుప్రీం కోర్ట్ యాజ్ అ గిల్టీ. అది ఒక ప్రొవిజన్ అండి. ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే, సో జనరల్గా ఆయన మీద ఏమైనా అభియోగం మోపబడితే, ఆయన తప్పు చేస్తున్నారు లేకపోతే ఆయన కరప్షన్ యాక్టివిటీస్ని చేస్తున్నారని ఆయన మీదే అభియోగం మోపబడితే సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతే, సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎవిడెన్స్ కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన బేస్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని రాష్ట్రపతి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ని తొలగించవలసి ఉంటుందన్నమాట. సో ఇవి కొన్ని ప్రొవిజన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలుగా కూడా చెప్తాం. ప్రమాణ స్వీకారం చేయొచ్చు, అపాయింట్మెంట్ చేయించేది, ఆయన పదవి నుండి తీసేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కాకపోతే దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఈయనంతటా ఈయనే రెసిగ్నేషన్ ఇవ్వాలి అనుకోండి, రాజీనామా ఇవ్వాలనుకోండి. సో ఆ రాజీనామాని కూడా ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా స్టాట్యూటరీ కమిషన్, చట్టబద్ధమైన సంస్థలు ఎవరు ఏర్పరుస్తారు, దానికి సంబంధించి ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, అందులో ఉన్న రకాలేంటి, దాంట్లో ఉన్న మెయిన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ రోజు వార్తల్లో ఉండడానికి కారణం ఏంటి, అది ఎలా ఏర్పడింది. ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశాలుగా చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇంకొకటి ఒకసారి చూద్దాం.
అలాగే మీరు ఇప్పటిదాకా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ చూసారు. ఇంకొకటి ఆయన యొక్క టర్మ్, చైర్మన్ యొక్క టర్మ్ వచ్చేటప్పటికి మనకి 4 years ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 4 years or 65 years ఏజ్ ఎర్లియర్, విచ్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ ఆయన 63వ సంవత్సరంలో అపాయింట్ చేయబడ్డారు అనుకోండి, ఆయనకి 65 సంవత్సరాలు వచ్చేదాకా ఉంచుతారు, లేదా ఆయనకి 4 సంవత్సరాల పదవీ కాలాన్ని ఇస్తారనమాట. పదవీ కాలం యాక్చువల్గా 4 years, మాక్సిమం ఒక పర్సన్ ఏజ్ టెన్యూర్ ఎంత అంటే 65 అనమాట. 4 years or 65 years ఏజ్ విచ్ ఈజ్ ఎర్లియర్ సిబిసి కమిషన్ చైర్మన్ కి సంబంధించిన పదవీ కాలం అది. సో అంతటితో అయిపోయింది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో సిబిసికి సంబంధించి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి సరికానిది ఏది? ఒకటి, ఆ కమిషనర్ రాష్ట్రపతి చేత నియమించబడతారు, ఇది నియమించబడతారు అండి. అండ్ హీ అపాయింటెడ్ బై దట్, హీ ఆర్ షీ అపాయింటెడ్ బై దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండోది, ద ఫస్ట్ సివిసి కమిషనర్ ఇస్ నిట్టూరు శ్రీనివాసరావు గారు. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ సివిసి కమిషన్ ఈజ్ అ ఎడ్యుకేటరీ బాడీ అని చెప్పేసి ఉందన్నమాట. న్యాయ నిర్ణేత శరీరం, అది న్యాయ నిర్ణేత బాడీ అని కూడా అనొచ్చు అనమాట. అది కరెక్టా కాదా అని చెప్పండి. యాక్చువల్గా న్యాయ నిర్ణేత సిస్టమ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట, న్యాయ నిర్ణేత సిస్టమ్. ఇందులో ఏది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీద కరెక్ట్ అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ ట్రై చేయండి, కింద ఆన్సర్ చేయండి కమెంట్లో. ఏది కరెక్ట్, ఇందులో అసలు ఏది కాదా, అన్నీ కరెక్టేనా, అన్నీ కరెక్ట్ కాదా. సో మీరు ఏ ఒపీనియన్ అనుకుంటున్నారో దాన్ని కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకి టైం ఉన్నప్పుడు ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ దేనికి సంబంధించిందంటే ఒక కమిట్మెంట్కి సంబంధించింది. అది కూడా క్లైమేట్కి సంబంధించి యుఏఈ ప్రభుత్వం ఇటీవల ఒక కమిట్మెంట్ని తీసుకోబోతుంది. 2050 నాటికల్లా యుఏఈ దారుల్లో, అంటే ఏదైతే మనకి ఈ రహదారులు ఉంటాయి కదా, అక్కడ ట్రాన్స్పోర్టేషన్స్కి సంబంధించి 0 ఎమిషన్స్ని తీసుకురావాలి అనేది దాని ఉద్దేశం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. 2050 నాటికి 0 ఎమిషన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని దుబాయ్ కేంద్రంగా తీసుకురావాలి, అదే యుఏఈ ఇప్పుడు కోరుకుంటుంది. దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ అనేవి చూద్దాం. మనకి యుఏఈ యొక్క COP28 సమావేశం అనేది దుబాయ్ కేంద్రంగా ఈ సంవత్సరం జరగబోతుంది. సో 2023 COP28 సమావేశం అనేది దుబాయ్ కేంద్రంగా జరుగుతుంది. అది ఒక పాయింట్ చెప్పొచ్చు. ఎందుకంటే COP28 అనేది దేనికి సంబంధించింది? కార్బన్ డయాక్సైడ్ యొక్క ఉద్గారాలు కానీ, లేకపోతే గ్రీన్ హౌస్కి సంబంధించిన వాటిని కంట్రోల్ చేయడానికి కానీ, ఓవరాల్గా వీటినన్నిటిని కంట్రోల్ చేసి క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టాలి. కాప్ ఎప్పుడు సమావేశమైనా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంది. భూతాపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏవైతే వాతావరణంలో వస్తున్న మార్పుల్ని ఆపాలి, ఎదుర్కోవాలి, ఇలాంటివి కాప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అనమాట. అలాంటి కాప్ యొక్క 28 సమావేశం ఈ సంవత్సరం యుఏఈలోని దుబాయ్ కేంద్రంగా జరగబోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యుఏఈ ప్రభుత్వం D33 అనేది పెట్టుకుందనమాట. అంటే ఇది దాని యొక్క ఎన్వైర్న్మెంట్ ని బాగుపరుచుకోవడానికి పెట్టుకున్న గోల్స్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి అంటున్నాం కదా, ఐక్యరాజ్య సమితి కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి పెట్టుకుంది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు అంటాం. సో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఈ 17లో మనకి గోల్ నెంబర్ 13 ఏదైతే ఉందో 13, ఆ 13 క్లైమేట్ చేంజ్ గురించే మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి లక్ష్యాల్లో 13వ లక్ష్యం మనకి నెట్ జీరో ఉద్గారాలని తీసుకురావడం, క్లైమేట్ చేంజ్ని తీసుకురావడం. అలాగే యుఏఈ ప్రభుత్వం యొక్క D33 లక్ష్యం కూడా ఏంటి అంటే దుబాయ్ లేదా యుఏఈ కేంద్రంలో పర్యావరణాన్ని కాపాడడం. దాంతో పాటుగా ఈ సంవత్సరం కాప్ సమిట్ అనేది అక్కడ జరగబోతుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి యుఏఈ రీసెంట్ గా ఏమని అనౌన్స్ చేసింది అంటే 2050 కల్లా, అంటే 2050 కల్లా అంట తమ దేశంలో ఎస్పెషల్లీ దుబాయ్ కేంద్రంగా ట్రాన్స్పోర్టేషన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ కానీ, లేదా ఏదైతే మనకి కాలుష్యానికి కారణమవుతున్నాయో వాటి యొక్క ఉద్గారాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా రిలీజ్ కావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతో ఏం చేస్తారంట, 2050 నాటికల్లా ట్యాక్సీస్ ఏవైతే ఉంటాయో అవి కానీ, పబ్లిక్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అవి కానీ, సో ఈ రెండింటి నుంచి కూడా మనకి మెయిన్గా గ్రీన్ హైడ్రోజన్ అనే దాన్ని అమలు పరుస్తారంట, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది అమలు పరుస్తారంట. సో గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈ రెండింటిని కూడా ట్యాక్సీస్, పబ్లిక్ బస్సెస్లో యూజ్ చేసి దాదాపుగా కార్బన్ డయాక్సైడ్ని 10 మిలియన్ టన్స్ దాకా తగ్గించేలా చూసుకుంటారంట. ఆ విధంగా 2050 నాటికి 0 ఎమిషన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తుంది. దాంతో పాటుగా రీసైక్లింగ్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్, సో మున్సిపల్ వేస్ట్ కూడా రీసైకిల్ చేయడం ద్వారా కొంతవరకు ఉద్గారాల్ని తగ్గించవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం.
అసలు దుబాయ్ ఎందుకు ఇప్పుడు మనకి ఈ ఏమంటారు ఉద్దేశాన్ని అమలు పరిచింది లేదా వ్యక్తపరిచింది అనేది ఈ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. రెండోది, ఒకవేళ కనుక ఇలాంటి కమిట్మెంట్ తీసుకుంటే ఆ కమిట్మెంట్ని ఎలా అమలు పరుస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాను. సో ఈ రెండింటి కాంబినేషనే 2050 నాటికల్లా యుఏఈ ప్రభుత్వం దుబాయ్ కేంద్రంగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి జీరో ఎమిషన్స్ని తీసుకురావాలి అనుకుంటుంది. సో జనరల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్యాక్సీస్ వాడతాం, బస్సెస్ వాడతాం, వెహికల్స్ని వాడతాం. ఈ వెహికల్స్ నుంచి మనం పెట్రోల్, డీజిల్ లాంటివి, కిరోసిన్ లాంటివి, మిగతావి ఏవైనా సరే ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ దాని రిలేటెడ్ ఉద్గారాలు బయటకు వస్తాయి. దీనివల్ల మనకి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం అనేది పెరుగుతుంది. So because of emissions which are released by that different vehicles or public transportation in different countries, not only in Dubai, in different countries including India, it causes or it raises that టెంపరేచర్ ఇన్ క్లైమేట్గా చెప్పొచ్చు అనమాట. సో దానివల్లే మనకి మిగిలిన ఇంపాక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. వర్షాలు సరిగ్గా రాక, టెంపరేచర్ ఎక్కువ వచ్చి, ఇట్లా వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో అభివృద్ధి లక్ష్యం 13గా పెట్టుకుంది. అలాగే D33 అని చెప్పేసి యుఏఈ కూడా కొన్ని రూల్స్ని పెట్టుకుంది. ఇవన్నీ మనకి నెరవేర్చాలి అంటే ఇది ఒక కమిట్మెంట్కి రావాలి. ఆ కమిట్మెంట్కి ఇప్పుడు రావడం జరిగింది అనమాట. ఆల్రెడీ ఇండియా ఏదైతే దుబాయ్ ఇప్పుడు చెప్పిందో వీటినన్నిటినీ కూడా మనకి చేసుకుంటూ వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ని మనం మొదలు పెట్టాలా, గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్ మొదలు పెట్టాం, గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్ మొదలు పెడుతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ కానీ మిగతా స్టేట్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఎవరైతే మనకి వెహికల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీలు కానీ, ట్యాక్స్కి సంబంధించి కానీ, ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా భారతదేశం అయితే ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి. ఆల్రెడీ ఏవైతే ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో అలాంటి వాటినే దుబాయ్లో మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో విరివిగా యూస్ చేసుకొని అమలు పరుచుకొని 2050 నాటికల్లా వీటి నుంచి జీరో కార్బన్ ఎమిషన్స్ని, జీరో ఉద్గారాల్ని అచీవ్ చేయడమే యుఏఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ కరెంట్ అఫైర్ కూడా. అండ్ దీనికి సంబంధించిన ఇంకేమన్నా ఫ్యాక్ట్స్ ఉన్నాయా అవి కూడా ఒకసారి చూద్దాం. రీసెంట్గా యుఏఈ అనేది వార్తల్లో ఉండడానికి కారణం షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ జయద్. సో షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ జాయద్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అబూ దుబాయ్ యొక్క క్రౌన్ ప్రిన్స్గా రీసెంట్గా మనకి నియమితులయ్యారు. అందువల్ల వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి I2U2 యొక్క వైస్ మినిస్ట్రల్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ దుబాయ్ కేంద్రంగా జరగబోతుంది. I2U2 అంటే సో ఇక్కడ మనకి I అంటే అర్థం ఇండియా వస్తుంది, ఇండియాతో పాటుగా ఇజ్రాయెల్ కంట్రీ కూడా వస్తుంది. అలాగే దాని తర్వాత మనకి U2 అని ఉంది చూసారా, U2లో U అంటే యుఏఈ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ USA. యుఏఈ, USA, ఇండియా, ఇజ్రాయెల్ కలిపి I2U2గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ యొక్క మొట్టమొదటి వైస్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది దుబాయ్ కేంద్రంగా జరగబోతుంది. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ప్రతి సంవత్సరం కూడా దుబాయ్లోనే జరుగుతుంది. రీసెంట్గా కూడా అక్కడే జరిగింది. నెక్స్ట్ పర్సనల్ స్టేటస్ లాస్. సో జనరల్గా మనకి ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ అని తెలుసు. ఇక్కడున్న లాస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అయితే చాలా కంట్రీస్ నుంచి బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వచ్చి కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఈ లాస్కి మధ్య ఎగ్జిస్టెన్సీ అనేది కుదరకపోవడం వల్ల వాళ్ళు ఈ ప్లేసెస్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల దుబాయ్ కొంత మేరకు ఆర్థికంగా ఇంపాక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి రీసెంట్గా ఈ ఫెడరల్ పర్సనల్ స్టేటస్ లాస్ని ఏదైనా సడలించాలా అనే ఉద్దేశం మీద దుబాయ్ కేంద్రంగా చర్చ జరిగింది. దానివల్ల ఇవి తిరిగి వార్తల్లోకి వచ్చాయి. సో రీసెంట్గా జాన్ 25 నుంచి ఇప్పటిదాకా కూడా యుఏఈ అనేది వార్తల్లో ఉండడానికి ప్రధానమైన కారణాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయా అంటే ఇవి అండి. అలాగే ఇది యుఏఈ అనేది ఒక ప్లేస్ కదా, ఆ ప్లేస్కి సంబంధించిన కొంత ఫ్యాక్ట్ని కూడా నేర్చుకోండి. సో జనరల్గా మనకి యుఏఈ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిడిల్ ఈస్ట్ కంట్రీగా చెప్తామన్నమాట. సో కాబట్టి దాన్ని ప్లేస్ ఆఫ్ దట్ న్యూస్ కింద గుర్తుపెట్టుకుంటారు, ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకుంటారు, మీ ఇష్టం. బట్ అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా చూస్తే ఇటు యూరప్, ఆఫ్రికా, ఆసియా మధ్యలో మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఇంక్లూడింగ్ యుఏఈ అన్నమాట. సో యుఏఈ గత కొద్ది కాలంగా వార్తల్లో ఉండడానికి రీజన్ నేను చెప్పాను. ఆల్రెడీ భారతదేశానికి అండ్ యుఏఈకి మధ్యలో జాయెద్ తల్వార్ అనే ఒక యుద్ధ విన్యాసం కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీకు ఆల్రెడీ పాపులర్గా తెలిసిన ఒక ఎక్సర్సైజ్ ఉంది, దానిని వరుణ అని చెప్పేసి అంటారు. వరుణ ఎక్సర్సైజ్ మనకి చాలా సంవత్సరాలుగా దాదాపుగా అప్రాక్సిమేట్లీ 1991 దగ్గర నుంచి ఇండియాకి, ఫ్రాన్స్కి మధ్యలో జరుగుతుంది. వరుణ ఎక్సర్సైజ్ అనేది మెయిన్గా ఇండియాకి యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్కి జరుగుతున్న యుద్ధ విన్యాసంగా చెప్పచ్చు.
అయితే 2023లో మనకి ఇంకొక కంట్రీ యాడ్ అయింది దీనికోసం అని చెప్పేసి యుఏఈ. సో యుఏఈ కూడా 2023లో వరుణ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ తో పాటుగా పాల్గొందనమాట. అది ఒక పాయింట్. ఇండియాకి యుఏఈకి సంబంధించి జాయే తల్వార్ అనేది ఇంకొక ఎక్సర్సైజ్ గా చెప్పొచ్చు. అలాగే యుఏఈ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ కండక్ట్ చేసే ఒక యుద్ధ విన్యాసంగా డెజర్ట్ ఫ్లాగ్ అనే దాన్ని చెప్తాం. ఇప్పుడు కూడా న్యూస్ లో ఉంది ఇది డెజర్ట్ ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ అంటాం. ఇది కానీ నెక్స్ట్ జాయే తల్వార్ కానీ వరుణ కానీ ఈ మధ్యన వార్తల్లో కనిపిస్తే యుఏఈగా గుర్తు పెట్టుకోవచ్చు. యుఏఈ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఈ మిడిల్ ఈస్ట్ లో మనకి టోటల్ గా 15 ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 15 ఇంపార్టెంట్ కంట్రీస్ నేను ఇక్కడ ఇచ్చాను. బహ్రెయిన్, యుఏఈ, ఒమన్, యెమన్, సిప్రస్, లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ, కువైట్, ఖతార్. అలాగే ఈ మొత్తంలో కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అతిపెద్ద కంట్రీ ఏది అంటే సౌదీ. అతి చిన్న కంట్రీ ఏది అంటే బహ్రెయిన్. ద స్మాలెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీగా బహ్రెయిన్ అనే దాన్ని చెప్పొచ్చు. ద లార్జెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీగా లేదా బిగ్గెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీగా సౌదీ అనే దాన్ని చెప్పొచ్చు. అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజ్ ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య కండక్ట్ చేస్తూ వస్తూ రావడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం, ఒపెక్ అని చెప్పేసి. ఈ ఒపెక్ లో 13 ఇంపార్టెంట్ కంట్రీస్ ఉంటాయి. దాదాపుగా చెప్తున్నా ఒక 13 ఇంపార్టెంట్ సభ్య దేశాలు ఉంటాయి. ఈ 13లో కూడా 5 కంట్రీలు మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నాయి, 7 ఏమో మనకి ఆఫ్రికా నుంచి ఉన్నాయి, 5 వచ్చేటప్పటికి మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నాయి. ఆ 5లో కూడా ఒకటి ఇరాక్ అనేది ఉంది, అలాగే ఇరాన్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కువైట్ ఉంది, చూసారా, కువైట్ ఒకటి, సౌదీ ఒకటి, యుఏఈ ఒకటి. సో ఇవన్నీ కూడా మనకి ఒపెక్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి యుఏఈ, ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ. ఈ 5తో పాటుగా 7 ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి, ఒక సౌత్ అమెరికన్ కంట్రీ. సో ఈ టోటల్గా ఒపెక్ కంట్రీస్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఒపెక్ ప్లస్ అని పెట్టారు. ఆ ఒపెక్ ప్లస్లో బహ్రెయిన్ లాంటి కంట్రీలు కూడా జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ ఇరాన్ అనేది మనకి తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకోండి, ఇబ్రహీం రాయిజీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్గా జాయిన్ కాబోతుంది ఇరాన్ అనే కంట్రీ. అలాగే యమన్ యొక్క కంట్రీకి సంబంధించిన మోకా అనేది ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ని సైక్లోన్కి రీసెంట్గా పెట్టడం జరిగిందనమాట. అంతకు మించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా చెప్పుకునేవి లేవు. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు స్టాటిక్ ఫ్యాక్ట్. ఇదంతా కూడా స్టాటిక్ ఫ్యాక్టే, కానీ అక్కడక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2050 నాటికి జీరో ఎమిషన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని తీసుకురాబోతున్న దుబాయ్. అది ఎందుకు తీసుకురావాలనుకుంటుంది, దాని యొక్క ముఖ్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అలాగే దాని వెనకాతలో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్గా గోవా గవర్నర్ గారు ఎవరైతే శ్రీధరన్ పిల్లై ఉన్నారో ఆయన కొన్ని బుక్స్ని రిలీజ్ చేశారు. రీసెంట్గా వచ్చిన మనకి 57వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉన్నారు, చూసారా, దామోదర్ మౌజు గారు. సో దామోదర్ మౌజు యొక్క నేతృత్వంలో గవర్నర్, గోవా యొక్క గవర్నర్ అయిన ఎవరైతే శ్రీధరన్ పిల్లై గారు ఉన్నారో ఆయన కొన్ని బుక్స్ని రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇది స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, బట్ మంచి ఇనిషియేటివ్ అనమాట. నావెల్ బుక్ స్పాన్సర్షిప్. సో మనకి నావెల్ బుక్ స్పాన్సర్షిప్ భాగంగా అంటే గోవా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా నయీ పహల్ అనే ఒక సబ్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ నయీ పహల్ అనే సబ్ స్కీమ్ దేనికోసం అంట, యంగ్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు చాలా మంది యూత్ జనరల్గా కొంతమంది బుక్స్ రాసి పాపులర్ అవుతూ వస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా బుక్స్ రాస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి, వాళ్ళు ఇంకా మంచిగా బుక్స్ రాయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి యంగ్ రైటర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ బుక్ స్పాన్సర్షిప్ పథకం కింద నయీ పహల్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే గవర్నర్ హౌస్ ఏదైతే ఉందో, రాజ్ భవన్ ఏదైతే ఉందో గోవాకి సంబంధించి, అదే మనకి ప్రింటింగ్ ఖర్చు అంతా కూడా భరిస్తుందంట. ఎవరైతే యంగ్ ఇన్నోవేటివ్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు కనుక అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళలో బెస్ట్ పర్సన్స్ని తీసి వాళ్ళ యొక్క బుక్స్ని ఇది మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ చెప్పారు, రాబోయే కాలంలో 100 బుక్స్ని ఇండియా యొక్క 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషలో ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. దాంట్లో భాగంగా రీసెంట్గా 5 పుస్తకాలని ఈయన లాంచ్ చేశారు. ఆ 5 పుస్తకాలు కూడా కొంకణి, మరాఠీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. గోవా యొక్క గవర్నర్ అయిన ఎవరైతే పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు ఉన్నారో ఆయన
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన దామోదర్ మోజుగారితో కలిసి నయీ పహలే అనే పథకం కింద గోవా యొక్క ఏదైతే మొదటి పుస్తకాలు ఉన్నాయో వాటిని విడుదల చేయడం జరిగింది. అవి ఈ భాషల్లో మనకి మెయిన్ గా ప్రింట్ అయ్యాయి. గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి ప్రమోద్ సావంత్ అనే పర్సన్ ఉన్నారనమాట. సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే రీసెంట్ గా గోవా యొక్క గవర్నర్ శ్రీధరన్ పిల్లై గారు పుస్తకాల పథకం కింద మనకి 5 పుస్తకాల్ని రిలీజ్ చేశారు. అయితే ఆ కార్యక్రమంలో రీసెంట్ గా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా ఉన్నారు. ఆ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అని అడిగారు అనుకోండి, దామోదర మౌజు గారుగా గుర్తుపెట్టుకోండి. లేదా దామోదర మౌజు గారు యాజ్ వెల్ యాజ్ శ్రీధరన్ పిల్లై గారి నేతృత్వంలో గోవా గవర్నర్ మనకి పథకం కింద మొదటి పుస్తకాల్ని విడుదల చేశారు. అది ఏ భాషలో రిలీజ్ చేశారు అని అడుగుతారు. లేదా రాబోయే కాలంలో 100 పుస్తకాల్ని ఎన్ని అధికార భాషల్లో లాంచ్ చేస్తారని అడుగుతారు. 22 అధికార భాషలు. సో మనకి ఇక్కడ అధికార భాషల్లో కూడా రానున్న కాలంలో 100 పుస్తకాలని మనకి ప్రచురిస్తారన్నారు కదా. అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి మీకు పాలిటీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది. పాలిటీలో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది 17వ విభాగంలో 17th పార్ట్లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అది ఒకటి మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 343 నుంచి 351 ప్రకరణ ఏదైతే ఉందో ఈ ప్రకరణలో వీటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్స్ వచ్చేటప్పటికి 343 నుంచి 351, పార్ట్ వచ్చేటప్పటికి 17వ విభాగం. అండ్ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడిగేది అధికార భాషలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉన్నాయని 8th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. సో ఇది స్టాటిక్ జీకే అండి. ఇలాంటి అధికార భాషలకి సంబంధించి మనకి మెయిన్గా రాబోయే కాలంలో గోవా యొక్క గవర్నర్ కానీ రాజభవన్ కానీ 100 బుక్స్ని ప్రింట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, మొట్టమొదటిగా ఈ 8వ షెడ్యూల్ వచ్చినప్పుడు భారతదేశంలో అధికార భాషలుగా 14 భాషలనే గుర్తించారు. దాని తర్వాత సింధీ లాంగ్వేజ్ ని 1967లో 21 సవర్ణ ద్వారా తీసుకురావడం జరిగింది. మాక్సిమం ఇది కొంచెం ఇంపార్టెంట్ గా కూడా చెప్తా ఉంటారు. బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ సింధీ లాంగ్వేజ్ అనేది భారతదేశంలో మనకి అధికార భాషగా వచ్చింది అని. నెక్స్ట్ కోంకణి గాని మణిపూరి గాని నేపాలీ లాంగ్వేజ్ లని 1992లో 71 సవర్ణ 71 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. బోడో, డోంగ్రీ, మైథిలి, సాంతలి అనే లాంగ్వేజెస్ ని 92వ సవర్ణ ద్వారా 2003లో తీసుకొస్తే 2004లో దాన్ని అమలు పరచడం జరిగిందనమాట. ఇవి అధికార భాషలకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు అనమాట. కేవలం ఎగ్జామ్స్ లో మనకి అఫీషియల్ లాంగ్వేజెసే కాదు, అప్పుడప్పుడు స్టాటిక్ జీకేలో క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా అడుగుతూ ఉంటారు. రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్లో ఒక క్వశ్చన్ ఉంది కూడా. తిరుక్కరల్ అనే ఒక బుక్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిజీ వెళ్ళినప్పుడు ఆ బుక్ని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ కరెంట్ అఫైర్ వచ్చింది. క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఇండియాలో మనకి ఏమంటారు ఒక ప్రముఖ పాత్రని సంతరించుకుంటున్నాయి. మీరు ఈ క్వశ్చన్ ఇలా వస్తే గెస్ చేయగలరేమో ఒకసారి ఆలోచించండి. ఈ క్రింది వాణిలో క్లాసికల్ లాంగ్వేజ్ కానిది ఏది? ఒడియానా, మలయాళమా, తెలుగు, అసలు ఏది కాదా? మీకు ఏమన్నా ఆన్సర్ తెలుసు అనిపిస్తే ఒకసారి పెట్టి చూడండి, కమెంట్ చేసి చూడండి. కమెంట్ చేయకపోయినా పర్వాలేదు. జనరల్గా మీకు వచ్చా రాదా అనేది ఒక బ్యాలెన్స్డ్గా చెక్ చేసుకోండి. నాకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్కి అండ్ ఇంకొక క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్తాను. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒడిస్సా ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ యూత్. సో ఇది ఒక స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఒడిస్సా దాని యొక్క రాష్ట్రంలో ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 5G టెక్నాలజీలో కానీ ఇతర టెక్నాలజీస్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విభాగంలో మనకి మెయిన్గా ఈ ఏమంటారు సాంకేతికతని నేర్పడానికి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఒడిస్సా ఫర్ ఏఐ ఫర్ యూత్ అనేది. అలాగే గతంలో మనకి ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒకటి నాస్కామ్ సంస్థతోటి, మీకు ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను కూడా, నాస్కామ్ యొక్క హెడ్గా అనంత మహేశ్వరి ఉన్నారు అని చెప్పేసి. నాస్కామ్ మరియు ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో ఈ రెండింటితో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం అని చెప్పేసి ఒడిస్సా టైఅప్ అయింది. అలాంటి ఒడిస్సా రీసెంట్గా మనకి ఒడిస్సా ఫర్ ఏఐ ఫర్ యూత్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ రెండు కూడా రీసెంట్ న్యూస్లో ఉన్న ఇనిషియేటివ్స్. అలాగే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఉన్నారు. అలాగే ఈయన బీజూదల్ అనే పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. అండ్ గవర్నర్గా మనకి గణేషి లాల్ అనే పర్సన్ ఉన్నారు. గణేషి లాల్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా. చీఫ్ మినిస్టర్ ఈస్ నవీన్ పట్నాయక్. అలాగే హిరాకుడ్ డ్యామ్ మహానది మీద కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. భారతదేశంలోనే లాంగెస్ట్ డ్యామ్ గా దీన్ని పిలుస్తాం. April 1st అనేది ఒడిస్సా యొక్క డే కింద రికగ్నైజ్ చేశారు. ఒడిస్సా యొక్క క్లాసికల్ డాన్స్ వచ్చేటప్పటికి ఒడియాగా ఉంది. దీంట్లో చాలా ఫేమస్ డాన్సర్ గా ఇండియాలోనే సోనల్ మాన్సింగ్ అనే పర్సన్ ని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్ మనకి ఒడియాలోనే కాకుండా అంటే
ఒడిస్సా యొక్క ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ గా ఒడిస్సీ అనే దాన్ని చెప్పొచ్చు. దాంట్లో ఫేమస్ డాన్సర్ గా సోనల్ మాన్సింగ్ అనే పర్సన్ ని చెప్తారు. సోనల్ మాన్సింగ్ కేవలం ఒడిస్సీలోనే కాకుండా భారతదేశంలోని ఇతర క్లాసికల్ డాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, కథక్ కానీ, కూచిపూడి కానీ, మిగతావన్నీ కూడా దాంట్లో కూడా ఈ పర్టికులర్ పర్సన్ నిపుణులుగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఒడిస్సాకి సంబంధించిన కొంత స్టాటిక్ జీకేగా చెప్పొచ్చు. అలాంటి ఒడిస్సా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విభాగంలో ఒడిస్సా యొక్క యూత్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి రాబోయే తరాల్లో టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి వినియోగించుకునే వీలు పడే విధంగా, దానితో పాటుగా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఏవైతే మనకి ఉద్యోగాలు అనేవి, ఎంప్లాయ్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయో ఆ ఎంప్లాయ్మెంట్స్ ఆపర్చునిటీని కూడా అందుకునే విధంగా వీళ్ళని ట్రైన్ అప్ చేయనుందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇక్కడ కరెంట్ అఫైర్ కర్ణాటక బ్యాంక్ సిఇఓ అనమాట. సో నూతనంగా కర్ణాటకకి ఎండి అండ్ సిఇఓగా కర్ణాటక బ్యాంక్ కి మనకి ఎవరైతే శ్రీకృష్ణన్ హరిహరన్ అనే పర్సన్ ఉన్నారో ఆయన అపాయింట్ అయ్యారు. శ్రీకృష్ణన్ హరిహర్ ఈయన కర్ణాటక ప్రైవేట్ బ్యాంక్ అనమాట ఇది. సో దానికి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. గతంలో ఈయన HDFC బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ ఎస్ బ్యాంక్ అనేది ఒకటి ఉందండి, అది జియో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఈ బ్యాంక్స్ అన్నిటిలో కూడా ఈయన వర్క్ చేసి ఉన్నారు, ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అలాంటి పర్సన్ ని తీసుకొచ్చి కర్ణాటక బ్యాంక్ కి సిఇఓగా చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, గతంలో కర్ణాటక బ్యాంక్ కి సిఇఓగా ఉన్నది మహాబలేశ్వరన్ అనే పర్సన్ మనకి కర్ణాటకకి సిఇఓగా ఉన్నారనమాట. కర్ణాటక బ్యాంక్ కి సిఇఓ అండ్ ఎండి కూడా. ఆయన స్థానంలో ఇప్పుడు మనకి శ్రీకృష్ణన్ హరిహరన్ శర్మ అనే పర్సన్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈయన 3 years ఉన్నారు ఆల్రెడీ. కర్ణాటక బ్యాంక్ యొక్క ఏదైతే మనకి టర్మ్ ఉందో ఎండి అండ్ సిఇఓ, అది 3 సంవత్సరాలు. ఈయన వరుసగా 2 సార్లు అలా మనకి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. ఈయన ప్లేస్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీకృష్ణ హరిహరన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రావడం జరిగింది. ఇదే మనకి అక్కడ కరెంట్ అఫైర్ కూడా. అయితే కర్ణాటకలో గత కొద్ది కాలంగా మనకి పొలిటికల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది వరకు కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ గా మనకి బసవరాజ్ బొమ్మాయి అనే పర్సన్ ఉన్నారు. సో ఇప్పుడు కర్ణాటకకి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గా కాంగ్రెస్ పార్టీ తరపున సిద్ధారామయ్య ఎవరైతే ఉన్నారో సో ఆయన కాబోతున్నారు. ద నెక్స్ట్ సీఎం ఆఫ్ కర్ణాటక కూడా చెప్పొచ్చు అనమాట, సిద్ధారామయ్య గారిని బసవరాజ్ బొమ్మాయి గారి ప్లేస్ లో. అలాగే కర్ణాటక యొక్క గవర్నర్ గా తవార్ చంద్ గెహ్లాట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రస్తుతం మనకి కర్ణాటక యొక్క గవర్నర్ గా 2021 నుంచి కూడా కొనసాగుతున్నారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు అండ్ నెక్స్ట్ కర్ణాటక యొక్క గవర్నర్ గా తవార్ చంద్ గెహ్లాట్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకు? దాని యొక్క ఎండి అండ్ సిఇఓగా శ్రీకృష్ణన్ హరిహర శర్మ అనే పర్సన్ ని తీసుకున్నారు. ఎవరి ప్లేస్ లో తీసుకున్నారంటే మహాబలేశ్వరన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో గతంలో ఈయన ఆల్రెడీ వర్క్ చేశారు, ఆయన ప్లేస్ లో ఈయన తీసుకోవడం జరిగింది. మరి కర్ణాటకకి సంబంధించి స్ట్రాటజీకే ఏం గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా చూడండి. కర్ణాటక ఈజ్ వెరీ ప్రామినెంట్ ఫర్ దట్ వెస్టర్న్ ఘాట్స్. సో మనకి పడమటి కనుమలు అంటాం కదా, వెస్టర్న్ ఘాట్స్ కి కర్ణాటక చాలా ప్రామినెంట్ అన్నమాట. అది ఒక పాయింట్ ని గుర్తు పెట్టుకోవచ్చు. అండ్ కాఫీ ప్రొడక్షన్ కి కర్ణాటకలోని చిక్ మంగళూరు అనే ప్రదేశం ఏదైతే ఉందో సో అది చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. బ్రెజిల్ ఈజ్ ద టాప్ నోచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో బ్రెజిల్ ఉంది చూసారా, అది కాఫీ ప్రొడక్షన్ కి చాలా ఫేమస్ అన్నమాట. ఇండియాలో అలాంటి కాఫీ ప్రొడక్షన్ కి ఫేమస్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే కర్ణాటకలోని మంగళూరు ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే బెంగళూరు కర్ణాటక యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ గా బెంగళూరుని చెప్తాం. దీన్ని సైన్స్ సిటీ ఆఫ్ ఇండియాగా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పడం జరుగుతుంది. సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్తాం. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నది వచ్చేటప్పటికి కావేరీ రివర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ వచ్చేటప్పటికి జోగ్ వాటర్ ఫాల్స్ గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కర్ణాటక స్టాటిక్ జీకే. ఈ కర్ణాటక స్టాటిక్ జీకేలోనే ఇంకొక పాయింట్ ఏంటంటే బాందీపూర్ నేషనల్ పార్క్. సో మనకి బాందీపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ చెప్తాం. దీంతో పాటుగా బాన్నేరు గట్ అని చెప్పేసి ఇంకొక నేషనల్ పార్క్ ఉంది. సో దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ కర్ణాటకస్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే. అలాంటి కర్ణాటకకి సంబంధించి కర్ణాటక ప్రైవేట్ బ్యాంక్ కి ఇటీవల ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయిన పర్సన్ శ్రీకృష్ణ హరిహరన్ శర్మగా చెప్పొచ్చు అనమాట. రీసెంట్ గా మహారాష్ట్రకి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ మనకి మరణించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సురేష్ నారాయణ్ ధానోర్కర్ అనే పర్సన్ మనకి మహారాష్ట్రలోని చాందర్పూర్ ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సడన్ గా ఆయనకి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల మరణించడం జరిగిందనమాట.
కాంగ్రెస్ లీడర్ అయిన మల్లికార్జున్ ఖార్గే కూడా దీనికి అటెండ్ అయ్యారు, ఆయన యొక్క కన్సోలెంట్ ని తెలపడం కోసం అని చెప్పేసి. సో ఇవి ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక ఎంపీ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకి సంబంధించి, అది కూడా కాంగ్రెస్ ఎంపీ, రీసెంట్ గా మరణించడం జరిగింది హెల్త్ బాగోలేక. ఆయన ఏ నియోజకవర్గం లేదా ఏ ప్రాంతం నుంచి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం, మహారాష్ట్ర యొక్క గవర్నర్ గా మనకి రమేష్ బయాస్ అనే పర్సన్ ప్రెసెంట్ ఉన్నారు. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఏక్నాథ్ షిండే అనే పర్సన్ ఉన్నారు. సో ఎప్పుడు మనకి మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చినప్పుడల్లా ఈ ఇద్దరిని కూడా ఫ్రీక్వెంట్ గా మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన, జనరల్ గా మనకి గ్రూప్ 4 రాసిన, లేదా అలాంటి రిలేటెడ్ ఏదైనా ఎగ్జామ్స్ రాసిన, గ్రూప్ 2 రాసిన, మనకి బై ఛాన్స్ ఒక్కొక్కసారి గవర్నర్ని అడిగేస్తూ ఉంటారు. టిపికల్ గవర్నర్స్ అందరూ నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్ వైపు ఉంటారనమాట. అంటే గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. పేర్ల విషయంలో చెప్తున్నాను, టిపికల్ గవర్నర్స్ ఇన్ ద సెన్స్ నేమ్స్ విషయంలో సీఎంస్ కానీ గవర్నర్స్ కానీ ఒక్కొక్కసారి గుర్తుండరు. కాబట్టి మనం ఇట్లా కరెంట్ అఫైర్స్ లా ప్రాక్టీస్ చేసామనుకోండి, అటు వాళ్ళు గుర్తుంటారు అండ్ కరెంట్ అఫైర్ కూడా గుర్తుంటుంది అనమాట. సో మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే, గవర్నర్ రమేష్ బయాస్. అలాంటి మహారాష్ట్రలో చాందర్పూర్ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ తరపున ఎంపీగా వర్క్ చేస్తున్న సురేష్ దానోర్కర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మరణించడం జరిగింది. సో మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి మనకి కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. అందులో మనకి రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ లోక్సభ, ఈ పార్లమెంట్ లో సభ్యుల యొక్క అర్హతలు అండ్ యాజ్ వెల్ యాజ్ అనర్హతల గురించి కూడా డిస్కస్ చేశారు. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్. ఒక పర్సన్ గనక రాజ్యసభ సభ్యుడిగా ఎదగాలి అంటే, రాజ్యసభ సభ్యుడిగా అపాయింట్ కావాలన్నా, ఎలెక్ట్ కావాలి అన్నా, సో అట్లీస్ట్ 30 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలన్నమాట. అదే లోక్సభకి పోటీ చేయాలి అంటే 25 years ఏజ్ కన్నా తక్కువ ఉండకూడదు. 25 సంవత్సరాల లోపు ఉంటే పనికిరారు. 25 లేదా అంతకు పైబడి ఉంటే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయొచ్చు. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అవ్వాలి అన్నా లేదా పోటీ చేయాలి అన్నా అట్లీస్ట్ 30 years అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం ఏం చేశారంటే మనకి ఒక పర్సన్ కనుక రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయాలి అనుకుంటే అతను ఏ నియోజకవర్గం నుంచి అంటే ఏ రాష్ట్రం నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో ఆయన ఓటరుగా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ లో ప్రొవిజన్ ఉండేది. కానీ 2003లో ఏం జరిగింది అంటే, సో అలాంటి ప్రొవిజన్ అవసరం లేదు, ఆయన దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయొచ్చు, బట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అంతే. అదొక్కటే చెప్పారనమాట. అంటే ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు ఉండాలి, బట్ ఆయన ఏ రాష్ట్రం నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఇది వరకు ఏంటి, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం రాజ్యసభ సభ్యుడిగా గనక జనరల్ గా అవ్వాలి అనుకుంటే ఆయన ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ లో ఆయన నేమ్ అనేది ఉండాలి. అక్కడి నుంచి ఆయన ఓటరుగా ఉండడం అనేది జరగాలి. దాన్ని చేంజ్ చేశారు అనమాట 2003లో. ఇక్కడ కూడా అంతే, సేమ్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలి అనుకుంటే ఆయన ఓటర్గా ఉంటే చాలు, ఇండియన్ సిటిజన్ గా ఉంటే చాలు. సో ఎక్కడి నుంచి అయినా, ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే పోటీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా ఏంటి అంటే, ఇంకొకటి పార్లమెంటు చట్టాల ప్రకారం గనక ఆ చట్టాలని సరిగ్గా నిర్వహించలేకపోయినా, అంటే ఆ ఏవైతే పార్లమెంట్ కొన్ని లాస్ ఇచ్చిందో ఆ లాస్ లో ఏది ఒబే చేయకపోయినా, అన్సౌండ్ మైండ్ కలిగినా లేకపోతే గిల్టీగా ప్రూవ్ అయినా సరే, సో డిస్క్వాలిఫై అవుతారు. ఏదర్ లోక్సభ సభ్యుడైనా సరే, రాజ్యసభ సభ్యుడైనా సరే. అలా మనకి ఈ సభ్యుల యొక్క మెయిన్ క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అలాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించిన సభ్యుడైన సురేష్ దానోర్కర్ గారు రీసెంట్ గా మనకి మరణించడం జరిగింది. రీసెంట్ గా మనకి కాఠ్మాండూలో వాలీబాల్ ఛాలెంజ్ కప్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దానికి సంబంధించి ఇండియా యొక్క విమెన్స్ టీమ్ అనేది ఆ టైటిల్ ని గెలుచుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో విమెన్స్ ఛాలెంజ్ వాలీబాల్ కప్ ని 2023కి సంబంధించి భారత టీం గెలుచుకుంది. ఇది మనకి కాఠ్మాండు, నేపాల్ యొక్క రాజధాని అయిన కాఠ్మాండులో దీని యొక్క ఈవెంట్స్ ని మనకి కండక్ట్ చేయడం జరిగిందనమాట. దాంట్లో కజకిస్తాన్ మీద, అంటే కజకిస్తాన్ రన్నర్ ఇండియా వచ్చేటప్పటికి విన్నర్ గా ఉంది. భారతదేశానికి సంబంధించి ఇండియాస్ విమెన్ వాలీబాల్ నేషనల్ కెప్టెన్ గా మనకి ఉన్నది ఎవరు అంటే మినిమోల్ అబ్రహం. ఈమె కేరళకి సంబంధించిన వ్యక్తి. నేషనల్ విమెన్ వాలీబాల్ టీమ్ కి కెప్టెన్ గా ఈమె ఉన్నారనమాట. అలా మహిళల వాలీబాల్ టీం ఏదైతే ఉందో కజకిస్తాన్ని ఓడించి నేపాల్లో జరిగిన ఈ ఈవెంట్లో ఈ ఛాలెంజ్ కప్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. సో దీంతో ఇండియా విన్నర్గా అండ్ కజకిస్తాన్ రన్నర్గా వచ్చింది. అలాగే 3rd ప్లేస్లో వచ్చేటప్పటికి నేపాల్, 4th ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ అండ్ 5th ప్లేస్లో శ్రీలంక అండ్ 6th ప్లేస్లో కిర్గిస్తాన్, 7th ప్లేస్లో మాల్దీవ్స్ అండ్ 8th ప్లేస్లో బంగ్లాదేశ్ అనేవి మనకి టోటల్గా 8 ర్యాంక్స్లో, టాప్ 8 ర్యాంక్స్లో కూడా నిలిచాయి అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ ర్యాంకింగ్ ఆర్డర్
ఆర్డర్ అండ్ రీసెంట్లీ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ అండ్ విమెన్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఇన్ కాఠ్మండు లేదా నేపాల్గా అడగచ్చు ఒక్కొక్కసారి. సో దీంట్లో అప్పుడు మీకు సీక్వెన్సీ గుర్తులేదనుకోండి, సో శ్రీలంక 5th వస్తుందా 6th వస్తుందా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికోసం అని చెప్పేసి ఇచ్చాం తప్ప అదర్వైజ్ జనరల్గా ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది, కెప్టెన్ ఎవరు, సో ఏ టీం అనేది విన్నర్గా ఉంది, సెకండ్ రన్నర్గా ఉన్నది ఎవరు, అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు, ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఇటీవల మనకి ఒడిస్సాలోని రూర్కెల్లాలో బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఏదైతే సబ్ జూనియర్స్ మెన్స్ హాకీ ఛాంపియన్షిప్ ఉందో, సో దాంట్లో ఉత్తరప్రదేశ్ హాకీ టీం ఈ టైటిల్ని గెలుచుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూడండి. 13వ హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల ఛాంపియన్షిప్ 2023 అనేది ఎక్కడ జరిగింది అంటే బిర్సా ముండా హాకీ స్టేడియం రూర్కెల్లా ఒడిస్సాలో జరిగిందనమాట. సో రూర్కెల్లా ఉక్కు కర్మాగారం అనేది ఒడిస్సాలో ఫేమస్ కదా, సో అదే ప్రాంతంలో ఈ స్టేడియం ఉంది. ఇక్కడ 13th సబ్ జూనియర్ హాకీ మెన్స్ విభాగంలో ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఫైనల్ మ్యాచ్ని ఉత్తరప్రదేశ్ హాకీ టీం వర్సెస్ ఒడిస్సాకి సంబంధించిన హాకీ అసోసియేషన్ టీం ఆడడం జరిగింది. దీంట్లో విన్నర్గా ఉత్తరప్రదేశ్ అండ్ రన్నర్గా వచ్చేటప్పటికి ఒడిస్సా అనేది రావడం జరిగాయి అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ 2 ప్లేసెస్లో కూడా మనకి 3rd ప్లేస్లో హర్యానా అండ్ 4th ప్లేస్లో మధ్యప్రదేశ్ అనేవి రావడం జరిగాయి. అండ్ నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్, ఈయన మెన్స్ ఇండియా ఏదైతే కెప్టెన్గా ఈయన వర్క్ చేస్తున్నారు, మెన్స్ హాకీ టీంకి సంబంధించి ఈయన కెప్టెన్గా ఉన్నారనమాట. మెన్స్ హాకీ టీమ్ ఆఫ్ ఇండియాకి హర్ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కెప్టెన్. రాణి రాంపాల్ వచ్చేటప్పటికి విమెన్స్ హాకీ టీమ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కెప్టెన్గా ఉన్నారు. ఇండియాలో ద లెజెండరీ హాకీ ప్లేయర్గా, ద కింగ్ ఆఫ్ హాకీ ప్లేయర్గా కూడా ధ్యాన్ చంద్ గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈయన యొక్క గౌరవార్థంగానే ఈయన యొక్క బర్త్ డేట్ని భారతదేశం యొక్క స్పోర్ట్స్ డే కింద కూడా చేంజ్ చేయడం జరిగింది. ఏటా ఆగస్టు 29న మనకి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కూడా మనకి మార్చడానికి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈయనకి అలాంటి హానర్ని ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించిన. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీకు బాగా తెలిసిన కరెంట్ అఫైరే. రీసెంట్గా ఐపీఎల్ విన్నర్గా చెన్నై సూపర్ కింగ్స్ అనేది రికార్డ్ని క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్, ఇది లాస్ట్ మ్యాచ్, మన ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో మనకి చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో అది మనకి టైటిల్ విజేతగా రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. ఎంఎస్ ధోని గారి యొక్క ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఇప్పటికే ఐపీఎల్ టైటిల్స్ని చాలా గెలుచుకుంది. రీసెంట్ మనకి ఏదైతే గుజరాత్ టైటన్స్ వర్సెస్ సిఎస్కే జరిగిందో 2023కి సంబంధించి ఈ టైటిల్ని కూడా అదే సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ మనకి ఫైనల్ అయిపోయిన తర్వాత కొన్ని అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కేటగిరీస్ అనేవి ఇక్కడ చూద్దాం, ర్యాంకింగ్స్ కూడా. బెస్ట్ వెన్యూగా ఈ ఐపీఎల్స్ అన్ని జరిగాయి కదా, ఇందులో బెస్ట్ వెన్యూగా ఈడెన్ గార్డెన్స్ కలకత్తాకి సంబంధించిన దానికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ అనేది మనకి శుభం గిల్కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అనేది మొహమ్మద్ షమీకి రావడం జరిగింది. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా శుభం గిల్లే. అండ్ ఈవెన్ డ్రీమ్ 11 యొక్క ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా, సీజనల్లో ఇంపార్టెంట్ ప్లేయర్గా కూడా శుభం గిల్ గారికి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్గా రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో గుజరాత్ టైటన్స్కి సంబంధించి ఉన్నారు. ఈయన కూడా, ఈ ముగ్గురు కూడా గుజరాత్ టైటన్స్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళకే ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ అండ్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డ్స్ అనేవి లభించాయి అనమాట. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. సో 2008లో ఐపీఎల్ యొక్క ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది, దాని లైఫ్ జర్నీ. అయితే 2008లో ఫస్ట్ టైం ఆ టైటిల్ని, ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది రాజస్థాన్ రాయల్స్ అనమాట. సో ఇప్పటికీ కూడా ఒక్కసారి మాత్రమే ఈ టైటిల్ అనేది గెలుచుకుంది. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ కానీ, దక్కన్ చార్జ్ కానీ, గుజరాత్ టైటన్స్ కానీ వీళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకి ఐపీఎల్ మ్యాచ్ని విన్ అయ్యారు. అలాగే మనకి కల్కత్తా నైట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 times ఐపీఎల్ మ్యాచ్ని విన్ అవ్వడం జరిగింది. ఇకపోతే ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్, ఈ రెండు కూడా 5 times ఇప్పటికే ఐపీఎల్ విజేతలుగా ఉన్నారు. ఇది మనకి 2008 నుంచి 2023 మధ్యలో ఎన్నైతే ఐపీఎల్ సీజన్స్ జరిగాయో ఆ ఐపీఎల్ సీజన్స్కి సంబంధించిన టైటిల్ విజేతలుగా వీళ్ళు ఉన్నారనమాట. సో అయితే ఈ సంవత్సరం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అనేది దాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, దామోదర్ మౌజే అనే పర్సన్ కి 57వ జ్ఞానపీఠ అవార్డు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, కొంకణి రచయిత ఈయన.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి కొత్త చైర్మన్ గా మనకి ఎవరైతే ప్రవీణ్ సిన్హా వచ్చారో ఆయన గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2050వ సంవత్సరం నాటికి దుబాయ్ మనకి జీరో ఎమిషన్స్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొస్తామని చెప్పేసి ఒక కమిట్మెంట్ ని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి వాలీబాల్ ఛాంపియన్షిప్ నేపాల్లో కాఠ్మాండూలో జరిగింది. దాంట్లో ఇండియన్ విమెన్ టీమ్ అనేది మనకి టైటిల్ ని గెలుచుకుంది కజకిస్తాన్ మీద. నెక్స్ట్ 13th హాకీ పురుషుల ఏదైతే ఛాంపియన్షిప్ ఉందో సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది ఒడిస్సాలో. సో దాంట్లో మనకి ఉత్తరప్రదేశ్ ఒడిస్సాని డిఫీట్ చేసి టాప్ టైటిల్ గా నిలిచింది. నెక్స్ట్ ఒడిస్సా ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ యూత్ అనే స్కీమ్ ని రీసెంట్ గా ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ స్టార్ట్ చేశారు. అలాగే నిరుద్యోగం యొక్క రేటు భారతదేశంలో 2023 మార్చ్ మంత్ లో 6.8% తగ్గినట్లుగా మనకి రీసెంట్ గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా. అండ్ గోవా యొక్క గవర్నర్ మనకి ఒక నోవెల్ బుక్స్ స్పాన్సర్షిప్ పథకం కింద కొంకణి, మరాఠా అండ్ మిగతా లాంగ్వేజ్ లో రాసిన బుక్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ రీసెంట్ గా జరిగింది. 2023 ఐపీఎల్ విజేతగా 5 సార్లు ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అనేది గెలవడం జరిగింది. సురేష్ ధానోర్కర్ అనే ఎంపీ రీసెంట్ గా మరణించడం జరిగింది. ఆయన మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. సో ఆయన రీసెంట్ గా హెల్త్ ప్రాబ్లం వల్ల మరణించారు. శ్రీకృష్ణ హరిహరన్ ఈయన కర్ణాటక బ్యాంక్ కి ఇటీవల ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయ్యారు. గతంలో HDFC, ఎస్ బ్యాంక్, జియో పేమెంట్ బ్యాంక్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పర్సన్ ని రీసెంట్ గా కర్ణాటక బ్యాంక్ కి అపాయింట్ చేయడం జరిగింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఓవరాల్ కరెంట్ అఫైర్స్. ఇవి థ్యాంక్ యూ.